డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి మరొక బంపర్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేస్తుంది. దుగరాజపట్నం ఈ పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పేరే గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి పోర్టు అంటే ఓడరేవు దుగరాజపట్నం పోర్టు. కానీ వివిధ కారణాల వల్ల అప్పట్లో ఈ పోర్టు వైబిలిటీ కాదు అని నీతి ఆయోగ్ అభ్యంతరాలు చెప్పడం రెండే ప్రధాన కారణాలు. ఎందుకంటే ఈ పోర్టుకి 50 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టు అప్పటికే డెవలప్ చేస్తూ ఉండడం, మరోవైపు చెన్నై వైపు చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల లోపే చెన్నై పోర్టు సమీపంలో ఉంటాం. సో వైబిలిటీ అనేది సాధ్యం కాదు అనేటువంటి అంశం ప్రస్తావించిన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా మరొక పోర్టుని రామాయంపేట పోర్టుని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. దీనికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఆ పోర్టు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మరొకసారి దుగరాజపట్నం పోర్టు పైన ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ని కేంద్రానికి పంపినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రపోజల్ ప్రధానంగా షిప్ బ్రేకింగ్ యార్డ్గా ఆంధ్రప్రదేశ్లో దుగరాజపట్నం పోర్టుని డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. దీన్ని కనుక ఆమోదిస్తే 3,000 కోట్ల రూపాయల పరిశ్రమ దుగరాజపట్నానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి సంస్థగా ఇది మారుతుంది. ప్రస్తుతం ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రాంతం. ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. సో తిరుపతి జిల్లాకి మరొక భారీ పరిశ్రమ వచ్చినట్టుగానే మనం విశ్లేషించవచ్చు. ఒకసారి ఏ అంశాలు దీనికి కలిసి వచ్చే విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మనం ఇది ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డుకి సంబంధించినటువంటి డేటా. ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ఇప్పటికే డెవలప్మెంట్లో ఉన్నటువంటి అంటే పోర్టులు నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోర్టుల వ్యవహారాలు కార్యకలాపాల నిర్వహణ పర్యవేక్షణ వాటి నియంత్రణ బాధ్యతలన్నీ కూడా మ్యారిటైమ్ బోర్డు చూస్తుంది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి క్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసి వాటిని ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించేటువంటి బాధ్యతని ఈ బోర్డు పరిశీలిస్తూ ఉంటుంది. సో ఇందులో కృష్ణపట్నం పోర్టు అన్ని కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు దీని సీఈఓగా వ్యవహరించేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ప్రవీణ్ ఆదిత్య ఉన్నారు. సో ఆయన పర్యవేక్షణ మొత్తం దీనిపైనే ఉంటుంది. ఇది ఈ బోర్డు చూసేటువంటి బాధ్యత. సో ఈ బోర్డు ద్వారానే ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారానే ఒక ప్రపోజల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ ఎందుకు షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీని ప్రతిపాదించారు ఇది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోర్టుల అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సమగ్ర ప్రణాళికని అలానే పోర్టుల నిర్వహణకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి కూడా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఆ సందర్భంలో అనేక సంస్థలు ఆ టైంలో అంటే ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ నెలలో జరిగినటువంటి ప్రొసీజర్ ఇది. కాబట్టి ఇది పాత ప్రొసీజర్. కానీ ఏంటంటే ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ప్రతిపాదించింది. ప్రైవేట్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం నిర్వహణకి సంబంధించి ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్నటువంటి పోర్టుల నిర్వహణకు సంబంధించిన బాధ్యత మొత్తం కూడా ఈ హ్యాండిలింగ్ వాటి కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి విషయం పైన ఫోకస్ పెట్టారు. సో ఈ మ్యాప్ పరంగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ కృష్ణపట్నం పోర్టు ఈ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. రామాయపట్నం పోర్టు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రెండింటికి చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది ఈ మ్యాప్ చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవుల ముఖ చిత్రం మనకు కనిపిస్తుంది. కృష్ణపట్నం పోర్టు ఈ అంచున కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో ఇది అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా కాదు, ఇది విభజించినటువంటి నెల్లూరు జిల్లా కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు ఉంది. ఈ చివరికి వస్తే కనుక ఇక్కడ రామాయపట్నం పోర్టు ఉంది. ఈ రెండింటికి మధ్య దాదాపు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు ఈ పరిధిలో వస్తుంది. ఈ రెండు పోర్టులకి అయితే 50 కిలోమీటర్లే డిస్టెన్స్ ఉంటుంది. అంటే కృష్ణపట్నంకిను దుగరాజపట్నంకి కేవలం 50 కిలోమీటర్లే ఉంటుంది. ఈ దుగరాజపట్నం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంటే ఈ పోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే. సో ఈ స్పేస్ని ఎంచుకోవడానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో షిప్ మేకింగ్ ఇండస్ట్రీ ఉన్నది కేవలం ఒకే ఒక్క ప్రదేశంలో, అది విశాఖపట్నంలో మాత్రమే. షిప్ మేకింగ్ షిప్ బ్రేకింగ్ ఈ రెండు రకాల పరిశ్రమ అంటే షిప్లు తయారు చేయడం ఒక పరిశ్రమ, అలానే వాడేసి పాత పడిపోయినటువంటి షిప్లని డిస్మాంటిల్ చేయడం కూడా ఒక పరిశ్రమ. సో ఆ క్రమంలో ఆ రెండు అవకాశాలు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మాత్రమే. ఇది ఒక పురాతనమైంది. నిజం చెప్పాలంటే స్వాతంత్ర సందర్భంలో స్వాతంత్రానికి ముందర నుంచి కూడా ఇక్కడ ఓడరేవులు నౌకా నిర్మాణ పరిశ్రమ అనేది ఉంది. సో ఇది ఒక్కటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపాదన. మిగతా ఏంటంటే మూలపేటలో ఒక పోర్టు ప్రతిపాదన ఉంది. ఆల్రెడీ గంగవరం పోర్టు హ్యాండ్లింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఇక కాకినాడ డీప్ వాటర్ సీ
పోర్ట్ దాన్ని డెవలప్ చేస్తున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఈ రెండు కూడా ఆల్రెడీ వినియోగంలో ఉన్నటువంటి పక్కనే ఉండేటువంటి పోర్టులు. ఇక కాకినాడ గేట్వే అది ఇప్పుడు డీప్ వాటర్ పోర్ట్ కింద దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు అక్కడ. తర్వాత ఈ రావా పోర్టు, ఇక్కడ మచిలీపట్నం పోర్టు, ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు దుగరాజపట్నం దగ్గర డెవలప్ చేయబోయేటువంటి పోర్టుకి సంబంధించినటువంటి వైబిలిటీ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఒక ప్రతిపాదన చేసింది. ఇక్కడ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ వస్తే ఉపయోగకరంగా ఉండొచ్చు అనేటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం చేసింది. దానిపైన వైబిలిటీ స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మ్యారిటైమ్ బోర్డు ఒక ప్రపోజల్ పంపినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో. ఎందుకంటే ఈ ప్రపోజల్ని కేంద్రం ఆమోదించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే దానిపైన ఒక ప్రతిపాదన చూడాల్సి ఉంది. ఇది భారతదేశం మ్యాప్ మనం అందరికీ తెలిసిందే. దీనిలో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖమైనటువంటి రంగం. దీని నుంచి కొన్ని వ్యర్థాలకు సంబంధించి కానీ కాలుష్య కారకాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. కానీ ముందుగా మెయింటెనెన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం ద్వారా వీటిని నిర్వహిస్తారు. మన దేశానికి సంబంధించి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గుజరాత్ కాండ్లా తీరంలో ఉన్నటువంటి అలంగ్ అనేటువంటి ప్రాంతంలో ఒక భారీ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ ఉంది. ఇది మన దేశంలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీగా దీన్ని పేర్కొంటారు. ఈ ప్రాంతం పేరు అలంగ్ అనేటువంటి కాండ్లా ఓడరేవుకు దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ ఇది. సో ఇలాగే ఈ పశ్చిమ తీరంలో వరుసగా చూస్తే కనుక కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, ఇక్కడ మహారాష్ట్రలో కానీ అనేక చోట్ల షిప్ బ్రేకింగ్ పరిశ్రమలు ఉన్నాయి. కానీ తూర్పు తీరంలో చూసినప్పుడు ట్యూటికోరన్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి ట్యూటికోరన్ ఇప్పుడు తూత్తుకుడి అంటున్నారు, పేరు మార్చారు దానికి. తూత్తుకుడి దగ్గర ఉన్నటువంటి భారీ పరిశ్రమ. ఆ తర్వాత కలకత్తాలో మాత్రమే ఇక్కడ భారీ పరిశ్రమ ఉంది. సో ఈ మొత్తం కలిపి చూస్తే కనుక ఆల్మోస్ట్ 2300 కిలోమీటర్ల డిస్టెన్స్లో కేవలం ఒక స్వల్పకాలికమైనటువంటి ఒక చిన్న పరిశ్రమగా ఆంధ్రప్రదేశ్ తీరంలో అంటే ఇక్కడ విశాఖ తీరంలో ఒక చిన్న ఇండస్ట్రీగా ఉంది. కాబట్టి ఈ తూర్పు తీరంలో షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. షిప్ బ్రేకింగ్కి సంబంధించినటువంటి పరిశ్రమని ఈ తీరంలో అంటే నెల్లూరు తీరంలో దుగరాజపట్నం దగ్గర కనుక ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంటే దీనిపైన సాధ్యాసాధ్యాలపైన పరిశీలన జరపాల్సిందిగా కేంద్రం నుంచి కొన్ని సూచనలు అందినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందం ముఖ్యంగా మ్యారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని పరిశీలనలు జరిపి దుగరాజపట్నంలో ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలపైన ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీన్ని కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే 3000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో అంటే 3000 కోట్ల రూపాయలు చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్గానే మనం చూడాలి. అది కూడా ఈ ఇన్వెస్ట్మెంట్తో షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అక్కడ యాక్చువల్గా షిప్ మేకింగ్ అండ్ షిప్ బ్రేకింగ్ క్లస్టర్స్ని డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సాగరమాల ప్రాజెక్టు పేరుతో దేశవ్యాప్తంగా కొత్త నౌకాశ్రయాల నిర్మాణాలపైన కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఫోకస్ పెట్టింది. సో ఆ క్రమంలోనే ఇక్కడ షిప్ రిలేటెడ్ నౌకాయానానికి సంబంధించినటువంటి క్లస్టర్స్ డెవలప్మెంట్, అందులో మొదటి అడుగుగా షిప్ బ్రేకింగ్ పరిశ్రమ వస్తే రాబోయేటువంటి రోజుల్లో షిప్ మేకింగ్ పరిశ్రమను కూడా దీన్ని కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక కీలకమైన హామీ దుగరాజపట్నం పోర్టుని డెవలప్ చేయడం. సో దాన్ని ఒక కొత్త రూపంలో మరొకసారి ప్రతిపాదన చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కేంద్రం దీన్ని కనుక ఆమోదిస్తే అతి త్వరలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి, ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక తీపి కబురుగా దీన్ని మనం చూడొచ్చు. దుగరాజపట్నం ప్రాంతంలో ఒక పోర్టు డెవలప్మెంట్తో పాటు షిప్ మేకింగ్ అండ్ బ్రేకింగ్ క్లస్టర్స్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి తొలి అడుగు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.